ఇదే ఇస్కాన్ వైకుంఠ హిల్. యాక్చువల్గా ఇంకో ఇస్కాన్ ఉంది కదా రాజాజీ నగర్లో, అది అందరికీ తెలుసు. బెంగళూరులో మోస్ట్లీ చాలామంది దాని గురించి వినుంటారు, చూస్తుంటారు. సో ఇదైతే దానికి మించినగా ఉంటుంది. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో ఏదో డెవలప్ చేస్తూనే ఉంటారు, ఇంకా సూపర్గా ఉంటుంది. నైట్ టైం అని తిన్నాను, బట్ మనకి టైం లేదు, ఇప్పుడే కవర్ చేద్దాం. ఇంకెప్పుడన్నా ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నైట్ టైంలో వస్తాం. ఈవినింగ్ 5 o'clock వచ్చి నైట్ రీచ్ అయ్యేటట్టు చూసుకుందాం, ఒక 6కి 7కి లాగా. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఎంట్రన్స్ అయితే ఇది 20 రూపాయలు పార్కింగ్ తీసుకున్నారు 2 వీలర్కి అయితే. ఇది ప్రశాంతంగా చూడండి, అప్కమింగ్ ఇలా వస్తుందంట. ఏదైనా వేరే డ్రెస్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ చాలా పద్ధతిగా డ్రెస్ మార్చుకునే వాళ్ళు వెళ్ళాలంట. డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. సో ఇది విషయం. సో ఇక్కడ అన్నీ ఇలా ఉంటాయి చూడండి. సో బ్యాగ్స్ అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి టోకెన్ లాగా. చెప్పులన్నీ ఇదే పెడతారు. సో దర్శన్ పైన వెళ్ళాలి. నో ఎంట్రీ విత్ ఫుడ్ ఫేర్ బిహైండ్ దిస్ పాయింట్, రైట్. పైన ఇంకా 4 అంతస్తు 5 అంతస్తు. పెద్ద హాల్ చూడండి. సో ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ కూడా ఇక్కడ వీల్ చైర్ అంతా ఉంది, ప్రొవిజన్. గుడ్. ఇక్కడ ఉంది కానీ ఇంతవరకు రావాలంటే ఇలా, అదొక ఆలోచన. కింద నుంచే వీళ్ళ కోసం వేరే చూడండి ఇక్కడ ఏరియానే కనిపిస్తాను. అసలు ఖాళీగా ఉంది ఈరోజు. మేబీ అవుట్స్కట్స్ వల్ల రష్ తక్కువ ఉండగా, లేదు ఏం అర్థం కాలే. ఇదే రాజాజీ నగర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అయితే సాటర్డే వీకెండ్స్ అయితే కళ కొడుతుంది. అసలు రష్ అయితే కిటకిటలు ఆడిపోతారు. బట్ ఇక్కడైతే చాలా తక్కువ ఉంది. చూద్దాం. డిగ్రీ వ్యూ చూడండి ఒకసారి. అసలు మొత్తం కాంక్రీట్ జంగల్ లాగా చూడండి. మనం అప్పుడు మురుగుడు గుడి నుంచి చూస్తున్నాం కదా కొండపైన అపార్ట్మెంట్, అది ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుందా మీకు? మోస్ట్లీ ఎక్కడి నుంచినా కనిపిస్తుంది. మనం అప్పుడే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా చూస్తున్నాం కదా, అదే అపార్ట్మెంటే అది. అదేనండి, ఇప్పుడు కూరగాయలు మొత్తం లిఫ్ట్లోనే డీలింగ్స్. పైన వరకు లిఫ్ట్లో వచ్చింది. ఇది లిఫ్ట్ యాక్చువల్లీ.
ప్లేస్ ఉంటే బాగున్నాడా. రోడ్లు ఏం వేయగా, ఆటో అయితే ఆడ నిలిచిపోతా ఉంది. 2 వీలర్ ఓన్ కార్ అయితే అలోడు. నార్మల్ టైం ఓకే, వర్షాకాలం వస్తే చుట్టలేదు. ఎంత పెద్ద త్రిశూలం కదా. సో ఇప్పుడైతే మనం ఓంకారేశ్వర టెంపుల్కి వచ్చినాము. సో ఇదైతే ఉత్తరల్లి కెంగేరి హైవే మధ్యలో ఉంది. సో ఇంకా డెవలప్ అవ్వలేదు రోడ్ అంతా. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఎలా ఉండిందో, గుంతలు గుంతలుగా ఉంది ఎంట్రన్స్ అవ్వాలంటే. బట్ ఇది మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంచెం, మరీ అంత లేదు. బట్ వచ్చిన దాంతో పోల్చుకుంటే ఓకే. అండ్ సిటీ వ్యూ చూడండి, ఇది కూడా కొండ పైనే ఉంది కొంచెం. ముందర ఒక అమ్మవారి గుడి ఉంది, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు, రెడీ అవుతుంది అనుకుంటే కొత్త కన్స్ట్రక్షన్. త్రిశూలం అయితే చాలా పెద్దది. అండ్ సిటీ అయితే ఇలా ఉంది. సో రండి టెంపుల్కి వెళ్దాం. సో ఇలాగే వెళ్ళాలి. సో అటు రోడ్డు అక్కడ ఉంది. రోడ్డు ఎక్కడంటే రోడ్డు ఎంట్రన్స్ అక్కడి నుంచి నడిచి రావాలి. ఇక్కడన్నీ యాక్చువల్గా మంచిగా వేయవచ్చు, కాళ్ళని గుచ్చుకుంటా ఉన్నాయి. కొంచెం మిస్ అయిందంటే అంతే, ఫ్లయింగ్ ఇన్ ద స్కై, ల్యాండింగ్ ఇన్ ద ఎర్త్. కింద పోయి ల్యాండ్ అవుతాం. నాకు తెలిసి కార్తీక మాసం అంతా చాలా ఫేమస్గా వస్తారు మా జనాలు. అసలు నంది చూడండి ఎంత హైట్లో పెట్టుండారు. ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంది చూసుకుంటే, శ్రీనివాసపురాలో కెంగేరి ఉత్తరహల్లి రోడ్లో నేను చెప్పినట్టు ఉంది. అండ్ డ్రెస్ కోడ్ మంచిగా వేసుకొని రావాలి. ఎత్తిన ఇది ఒకటి, మొబైల్ ఫోన్ లేదు, రైట్. అండ్ ఇక్కడ దీపం పెట్టడానికి స్పేస్. సో వెళ్ళి చూద్దాం. ధ్వజస్తంభం, నంది. అసలు వ్యూ చూడు, ఇది హిల్ స్టేషన్కి వచ్చినట్టు చూడరా. అదంతా చూడండి మొత్తం కొండల పైన. సో లైట్ టవరా ఎక్కడరా? ఏయ్ అదేరా మనం వెలిగిన మురుగుడు గుడి. సూపర్ కదా. ఇక్కడ చూడండి, పొద్దునే వెళ్దాం కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడ నుంచి ఎంత సూపర్ కనిపిస్తుంది చూడండి. శూర్ణగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అపార్ట్మెంట్ అన్ని చోట కనిపిస్తుంది చెప్పండి. ఎంత సూపర్గా ఉందో.
హైలైట్ ఏమంటే పొద్దున మనం వచ్చినప్పుడు ఎవరు లేదు కదా ఈ రోడ్లో. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక జాతర జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ టైం అయితే 6:21. సో గుడి ఇంకా ఓపెన్ అవ్వలేదు. చూడండి ఎలా ఉందో పొద్దునకి ఇప్పటికి. ఇప్పుడు టైం ఎంత? 12:10. అస్సలు ఒకసారి రష్ చూడండి. రారా వెళ్దాం, ఇటు వెళ్దాం రా. దొడ్డ గణపతి పొద్దున్న ఎవ్వరు లేదు, మనం తప్ప. ఇప్పుడు రష్ చూస్తున్నారంటే అక్కడ ఇలా ఉంటారు. అందుకే నేను చెప్పింది పొద్దున 5:30కి ఇంటి దగ్గర బయలుదేరి 5:30కి ఇక్కడ వచ్చేస్తే హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. అదే ఈ టైం అయితే చుక్కలే చుక్కలు. సో మార్నింగ్కి ఇప్పటికీ ఎలా ఉందో డీలింగ్ చూడండి. వేరే లెవెల్ కదా రష్. ఎలాగో పొద్దున మనం కవర్ చేస్తాం కాబట్టి ముందుకెళ్ళి కెమెరాలో అయితే దేవుని చూద్దాం, నందిని. సో ఈ ఏరియా పేరు బసవన్న గుడి. ఈ ఏరియాకి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే నందిని బసవన్న కూడా అంటారు కన్నడలో. సో గుడి అంటే టెంపుల్, సో బసవన్న గుడి, అందుకే ఈ ఏరియా పేరు కూడా బసవన్న గుడిగా వచ్చింది. వన్ ఆఫ్ ద హాట్ ప్లేస్ ఇన్ బెంగళూరు. చూడండి ఎంత పెద్ద నంది. ఇది తంజావూరులో ఉండే నంది కంటే ఇది చాలా పెద్దది. మన ఈ జర్నీని ఇక్కడితో స్టాప్ చేసుకుంటూ ఇంకొక మంచి జర్నీలో కలుద్దాం. ఎప్పటిలాగే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మీ అయిన వాళ్ళని సంతోషంగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూ, శ్యామ్.